పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును. పునీత మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం వరకు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు. చిమ్మట పురుగులు త్రుప్పు వానిని తినివేయును. దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వానిని చిమ్మట పురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతివంతమై ఉండును. నీ కన్ను మసకబారినచో నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో అది ఎంత అంధకారమయమగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, ఈరోజు క్రీస్తు భగవానుడు తన యొక్క సువిశేషం ద్వారా ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అది ఈ లోకంలోని ధనం, వస్తువులు, గౌరవాలు అన్నీ తాత్కాలికమైనవి. అవి చెడిపోవచ్చు, వాడిపోవచ్చు, దొంగిలించబడవచ్చు. కానీ దేవుని కోసం చేసిన ప్రేమ కార్యాలు, ప్రార్థనలు, దయ, సేవలు పరలోకంలో నిత్య నిధిగా నిలిచిపోతాయి. నీ నిధి ఎక్కడ ఉందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అని ప్రభువు చెబుతున్నారు. మన ఆలోచనలు, సమయం, శ్రద్ధ ఎక్కువగా దేనిపై ఉంటాయో అదే మన హృదయానికి నిజమైన నిధి. అలాగే కన్ను శరీరానికి దీపమని యేసు చెప్పారు. మన దృష్టి దేవునిపై, మంచితనంపై, సత్యంపై ఉంటే మన జీవితం వెలుగుతో నిండిపోతుంది. కానీ అసూయ, స్వార్థం, పాపం వైపు చూస్తే ఆత్మీయ చీకటి పెరుగుతుంది. ప్రేమగల మా యేసయ్య, ఈ లోకపు తాత్కాలిక విషయాల కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయము. మా చూపును నిత్యం మీ మీద నిలిపి మా జీవితాన్ని మీ వెలుగులతో నింపేలా సహాయం చేయండి. పరలోక నిధులను కూడబెట్టే జ్ఞానాన్ని ప్రసాదించండి. ఆమేన్.